నమస్కారం ఎస్ఐ గారు. శంకర్ గారు మీరా? నేను మార్నింగ్ జెండే గారికి కాల్ చేశాను. కంప్లైంట్ ఇస్తే సర్చింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పాను. మీరు వస్తారని చెప్పారు. రియల్లీ సారీ అండి. పెళ్లి దగ్గర అందరూ ఉండి కూడా కిడ్నాప్ జరగడం బాధగా ఉంది. ఇట్స్ ఓకే ఎస్ఐ గారు, అందరం ఓవర్లుక్ అయ్యాం. మీరు మిస్సింగ్ కంప్లైంట్ రాసివ్వండి, వెంటనే సర్చింగ్ స్టార్ట్ చేస్తాను. నేను కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు. చెప్పరా బాస్, ఇప్పుడే ఎవరో లాయర్ వచ్చారు. స్టేషన్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకొని చెప్తారన్నారు కదా, ఏమైంది బాస్? రాయ్, నేనెవ్వరికి ఫోన్ చేసినా గానీ ఎవరూ ఆన్సర్ చేయట్లేదురా. నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూడు. నేను లైన్లోనే ఉంటాను. అదే అబ్జర్వ్ చేస్తున్నా బాస్. మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వకుండా మరి ఎందుకు వచ్చారండి? బెయిల్ ఇవ్వడానికి. బెయిలా? ఎవరికి? లాయర్ గారు రండి రండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఇదిగోండి బెయిల్ పేపర్స్. సారీ సార్, ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది సార్. పర్లేదు, మీరు ఆ ఫార్మాలిటీస్ చూడండి. ఓకే సార్. ఆర్ యు షూర్ శంకర్ గారు? డామ్ షూర్. కానిస్టేబుల్ సార్. అతన్ని తీసుకొని రండి. ఓకే సార్. బాస్, శంకర్ ఎవరికో బెయిల్ ఇప్పిస్తున్నాడు. బెయిలా? ఎవరికి రా? ఏమో బాస్, ఏం అర్థం కావట్లేదు. హలో, నీకు బెయిల్ వచ్చింది రావయ్యా. నాకు బెయిల్ వచ్చిందా? ఖచ్చితంగా రాకేషే ఇచ్చుంటాడు. అమ్మయ్యా. పార్ట్నర్, పార్ట్నర్. ఏమయ్యా, రాకేష్ కిడ్నాప్ చేసి పారిపోతే నీకు బెయిల్ ఎలా ఇస్తాడు? మరి నాకు బెయిల్ ఇచ్చింది ఎవరు? అమ్మో శంకరా! అరే ఓ అమ్మో! ఓనర్ గారు, నాకు బెయిలొద్దు, నాకు బెయిలొద్దు. బెయిల్ వచ్చాక ఇంకా స్టేషన్ లో ఉండకూడదు, బయటికి రా. నేను బయటకు వస్తే నన్ను చంపేస్తారా బాబు? అబ్బా ఓనర్ గారు, మీకోసం స్పెషల్ గా లాయర్ గారిని కూడా ఏర్పాటు చేసి బెయిల్ తీసుకుంటే రానంటారేంటి? రండి చెప్తాను. రావయ్యా. బాస్, ఆ ఓనర్కి శంకర్ బెయిల్ ఇప్పించి రిలీజ్ చేస్తున్నాడు. ఓనర్ కా? రే, అసలు ఏం జరుగుతుందిరా అక్కడ? నాకు అర్థం కావట్లేదు బాస్. నిజం చెప్పు శంకర్, ఏం ప్లాన్ చేసావు? ముందే చెప్తే మెంటల్ గా ప్రిపేర్ అవుతాను. అలాంటిదేం జరగదండి, నన్ను నమ్మండి. ఎస్ఐ గారు, నా ప్రాణానికి ఏం జరిగినా మీదే పూచి. ముందు వెళ్ళవయ్యా. ఓనర్ గారు, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. రండి రండి చెప్తాను. భయపడకండి, భయపడకండి సార్. రండి రండి ఓనర్ గారు, ఏం టెన్షన్ పడకండి. బాస్, బెయిల్ ఇచ్చి ఓనర్ని తీసుకెళ్తున్నాడు. రే రే రే, ఆ శంకర్ ఏం ప్లాన్ చేస్తున్నాడు రా? కిడ్నాప్ అయిన గౌరీ గురించి కంప్లైంట్ ఇవ్వకుండా ఆ ఓనర్ని బయటికి ఎందుకు తీసుకెళ్తున్నాడు రా? అదే అర్థం కావట్లేదు బాస్. ఆ శంకర్ ఓనర్ని కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు బాస్. రే రే ఇడియట్, బెయిల్ ఇచ్చాడు, వాడిని కార్ ఎక్కించుకున్నాడు, కార్ అంత స్పీడ్లో వెళ్తుంది. ఇవి కాదురా నాకు చెప్పాల్సింది. నువ్వు వాడిని ఫాలో అవరా సన్నాసి. ఓకే ఓకే బాస్. ఈ గౌరీ కోసం ఆ శంకర్ ఏదైనా చేస్తాడు, నాకు తెలుసు. కానీ ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. రే శంకర్, ఏం ప్లాన్ చేస్తున్నావురా? అసలు నీ ప్లాన్ ఏంటి? శంకర్ గారు, అంకుల్ నాపకండి, ఆయన్ని చంపేయాలి. అవును, వాడి కారణంగానే మా అక్క కిడ్నాప్ అయింది. వాడిని చంపేయాలి.
మీరు ఊరుకోండమ్మా, మీకు దండం పెడతాను. అసలే అతను ఆవేశంతో కత్తి పట్టుకుని వస్తుంటే అలా రెచ్చగొడతారేంటి? ఇదిగో ఆత్మరక్షణ కోసం నీ దగ్గర పెట్టుకో. ఇదిగో శంకర్, ఏదో డబ్బు కోసం కక్కుర్తి పడ్డాను అంతే, నాకు ఇంకేం తెలీదు. నన్ను వదిలే బాబు, పారిపోతాను. ఎక్కడికి? నిన్ను వదిలేయడం కాదురా, షూట్ చేసి చంపేయాలి. అన్నయ్య రివాల్వర్ తీసుకురా. ఆగండి, ఏయ్, ఆగండి. అసలు ఈయన ఎవరనుకుంటున్నారు? ఈయన గురించి ఏమనుకుంటున్నారు? ఈయన మీద చెయ్యి పడిందంటే నేను ఊరుకునేదే లేదు. ఇంతకీ నువ్వేమనుకుంటున్నావయ్యా? అసలు ఈ వేరియేషన్ ఏంటి శంకర్? వేరియేషన్ కాదండి, రియలైజేషన్. రియలైజేషనా? రియాలిటీ తెలిసినప్పుడే కదా రియలైజేషన్ కలిగేది. ఇన్నాళ్ళకి తెలిసింది మీ రియాలిటీ గురించి నాకు. శంకర్ సార్, వీడి ఏదో బతుకు రియాలిటీ కూడానా? ఇదిగో యాదగిరి, మర్యాద చిన్న పెద్ద చూడవా? ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? మీరు తప్పుకోండి సార్, వీడిని ఎక్కడికెక్కడ గొయ్యి తవ్వి పాత్రేసేస్తాను. బాబాయ్, అసలు ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? నీకీయన గతం గురించి తెలీదు. శంకరు, నా భవిష్యత్ ఏంటో నాకే తెలియట్లేదు, ఇంకా గతం గురించి ఎందుకులే. వీడికి గతం ఏంటండి? వీడు 420 గాడు, పెద్ద ఫ్రాడ్ గాడు. అబ్బా, మీరు పొరపాటు పడుతున్నారు. ఈయన మొహం చూస్తే బురద కాలువలో పిత్తపరిగలేరుకునే ఫేస్ లా ఉండొచ్చు, కన్నింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ కావచ్చు, కానీ ఈయనకో క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కో వెయిట్ ఉంది. బాడీ వెయిట్, హెడ్ వెయిట్ తప్పితే వీడి క్యారెక్టర్ లో వెయిట్ ఎక్కడ ఉంది సార్? నల్ల కంకరాళ్ళ మధ్య ఎంగిలి మెతుకులు ఎరుకు తినే యథా మొహం వేసుకుని నిష్ఠ దరిద్రుడు. బాబోయ్, నేను ఇంకా ఈ బూతులు భరించలేను. ఇదిగో శంకరు, నువ్వు ఎలివేషన్ ఇవ్వటం ఏంటి? ఆ యాదగిరి నన్ను యదాన్ చేయటం ఏంటి? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నన్ను మా ఇంటి దగ్గర వదిలేసాయి. ఇదే మీ ఇల్లు.